మీ జీఐఈటీ ఇప్పుడు జీజేయుగా మారింది. 2000కు పైగా ప్లేస్మెంట్స్, ఐపీఎం, కేపీఎంజీ వంటి సంస్థలతో ఇంటిగ్రేటెడ్ కోర్సులు. యూపీఎస్సీ కోచింగ్, అడ్మిషన్లు ఓపెన్. తెలంగాణ రాష్ట్రంలో రోగులకు పెను కష్టం వచ్చి పడింది. ప్రాణాలు కాపాడే వైద్యులు రోడ్లపైకి వచ్చారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ పెద్ద ఎత్తున నిరసనలకు దిగుతున్నారు. దీంతో తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలు ఒక్కసారిగా నిలిచిపోయే ప్రమాదం కనిపిస్తోంది. ప్రభుత్వ వైద్యుల అసోసియేషన్ పిలుపుతో నేటి నుంచి ఓపీ సేవలను పూర్తిగా బహిష్కరిస్తున్నారు. ఈ నిర్ణయంతో పేద ప్రజలకు వైద్యం అందించే పెద్ద ఆసుపత్రులన్నీ తీవ్ర ప్రభావానికి గురయ్యేలా ఉన్నాయి. రాష్ట్రంలో ప్రభుత్వ వైద్యుల బదిలీల ప్రక్రియ ఇప్పుడు పెద్ద వివాదంగా మారింది. అధికారులు నిబంధనలను పూర్తిగా పక్కన పెట్టేశారని తెలంగాణ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. జీవో నెంబర్ 38 ప్రకారం బదిలీలు నిర్వహించాల్సి ఉన్న అధికారులు ఏకపక్ష నిర్ణయాలతో ముందుకు వెళుతున్నారని మండిపడుతున్నారు. ఈ నిబంధనల ఉల్లంఘన వల్ల వందలాది మంది వైద్యులు తీవ్రంగా నష్టపోతున్నారు. బదిలీల ప్రక్రియలో పూర్తి పారదర్శకత ఉండాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం నుంచే సేవలు బంద్ చేస్తున్నట్లుగా ప్రకటించారు. ముఖ్యంగా భార్యాభర్తలు ఒకే చోట పనిచేసేందుకు వీలు కల్పించే స్పౌజ్ కేటగిరీ దరఖాస్తులను అధికారులు పట్టించుకోవడం లేదని వైద్యులు చెబుతున్నారు. తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఉన్న వారికి కూడా బదిలీలలో ప్రాధాన్యత ఇవ్వడం లేదు. ఎన్నో ఏళ్లుగా మారుమూల ప్రాంతాలలో కష్టపడి పనిచేస్తున్న వారి విజ్ఞప్తులను అధికారులు బుట్టదాఖలు చేస్తున్నారు. గుర్తింపు పొందిన సంగమ నాయకులకు బదిలీల నుంచి మినహాయింపు ఇవ్వాలనే స్పష్టమైన నిబంధన ఉంది. అధికారులు ఆ నిబంధనను కూడా అమలు చేయడం లేదని సంగమ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమ్మె ప్రభావం రాష్ట్రంలోని ప్రధాన ఆసుపత్రులపై తీవ్రంగా పడుతుంది. హైదరాబాద్లోని ఉస్మానియా, గాంధీ, నీలోఫర్ ఆసుపత్రులతో పాటు అన్ని జిల్లాలలోని ప్రభుత్వ పెద్ద ఆసుపత్రుల్లో ఓపీ సేవలను నిలిపివేస్తున్నారు. అత్యవసర సర్జరీలు మినహా ముందుగా అనుకున్న మిగిలిన ఆపరేషన్లను కూడా నిలిపివేస్తున్నట్లుగా వైద్యులు స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి, ఆరోగ్య శాఖ మంత్రి వెంటనే ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుని బదిలీల ప్రక్రియ సక్రమంగా జరిగేలా చూడాలి. వైద్యుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలి. జీవో నెంబర్ 38 అనేది ఆరోగ్య శాఖలో బదిలీలను క్రమబద్ధీకరించడానికి తీసుకువచ్చిన ఒక ప్రభుత్వ ఉత్తర్వు. దీని ప్రకారం భార్యాభర్తలను ఒకే చోట లేదా పక్కపక్క ప్రాంతాలలో ఉంచేందుకు వీలు కలుగుతుంది. బదిలీలు చాలా పారదర్శకంగా జరగడానికి ఈ ఉత్తర్వు ఎంతో కీలకం. ఈ ఉత్తర్వులోని నిబంధనలను పక్కాగా అమలు చేసే వరకు రాష్ట్ర వ్యాప్తంగా వైద్య సేవల నిలిపివేత కొనసాగుతుందని వైద్యుల సంఘం స్పష్టం చేసింది. ప్రభుత్వ నిర్ణయం పైనే ఇప్పుడు రోగుల భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఏదేమైనా రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కసారిగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో సేవలు నిలిచిపోవడంతో నిత్యం వందలాది మంది వచ్చేటువంటి పేషెంట్ల పరిస్థితి ఏంటనేది అగమ్య గోచరంగా మారింది. అనేక మంది ఈ విషయం తెలియక వివిధ గ్రామీణ ప్రాంతాల నుంచి డిస్టిక్ హెడ్ క్వార్టర్స్లో ఉన్నటువంటి లేదా అర్బన్ ఏరియాలలో ఉన్నటువంటి ప్రభుత్వ పెద్ద ఆసుపత్రులకి వచ్చి అక్కడ నిరాశగా వెనుతిరుగుతున్నటువంటి పరిస్థితి ఇప్పుడు ఆసుపత్రుల వద్ద కనిపిస్తోంది. నా పేరు చిరంజీవి అండి. నేను శ్రీకాకుళం నుంచి వచ్చాను. ఇక్కడ వర్క్ చేస్తుంటాను. వర్క్ లో బోన్ ఫ్రాక్చర్ అయింది, హ్యాండ్ ఫ్రాక్చర్, రైట్ హ్యాండ్. అది వచ్చేసి నాకు ఆపరేషన్ థియేటర్స్కి వచ్చేసి చెప్తున్నారు, మేము ఫుడ్ క్లోజ్ చేసి ఉండండి, స్టడీగా ఉండండి, మీకు థియేటర్లో పంపిస్తారు, ఆపరేషన్ చేస్తారని చెప్పేసరికి మళ్ళీ థియేటర్ దగ్గరికి వచ్చేసరికి వెయిట్ చేయాల్సి వస్తుంది. మళ్ళీ డాక్టర్స్ అందరూ కలిసి స్ట్రైక్ చేస్తున్నారు, మీకు ఈరోజు సర్జరీ చేయడానికి వీలు కుదరట్లేదని చెప్తున్నారు. అలాగే రోజు రోజుకి మాకు డే బై డే ఎక్స్టెన్స్ చేస్తున్నారు. స్ట్రెంత్ పెరిగిపోతుంది, మాకు ఇక్కడ వర్కౌట్ అవ్వట్లేదు. మళ్ళీ మేము 5 days 6 days నుంచి అలా ఉండాలంటే, పెయిన్తో ఉండాలంటే మేము బాగా సఫర్ అవుతున్నాము. మేము చూస్తే ఏదో పని వర్క్ చేసుకునే వాళ్ళం, ఫ్యామిలీ నుంచి దూరం నుంచి వచ్చాము. మాతో అటెండర్ కూడా ఉండేవాళ్ళు కూడాను మాకు అంత కంఫర్ట్గా వాళ్ళకి కూడా మాతో పాటు వాళ్ళకి కూడా ఫుడ్ ఏమి ఉండట్లేదు కనీసం. దానివల్ల ఏంటంటే నేనే కాదు, నాతో చాలా మంది నెంబర్ ఆఫ్ ఉన్నారండి, 7-8 నెంబర్ అబౌవ్ నాతో వచ్చే వాళ్ళందరూ నాతోనే అలాగే వెయిట్ చేస్తున్నారు. వాళ్ళు 14 days అవుతుంది, 20 days అవుతుంది, 22 days. అంత సర్జరీకి వచ్చే వాళ్ళు అంత వెయిట్ చేయాలంటే ఎలా పెయిన్తో ఉంటారండి. అంతేగాని మీకు ఈ నైట్ ఉండండి, రేపు ఉండండి, మీకు అది చేయండి ఇచ్చేయండి అని అన్ని టెస్టులు అన్ని పెడుతున్నారు, చేస్తున్నారు. అన్ని చేసేసరికి మళ్ళీ చివరి స్కనం వచ్చేసరికి థియేటర్లో వెయిట్ చేయాల్సి వస్తుంది.